సార్ అనవసరంగా ఇబ్బంది పెట్టేవారిని ఎలా ఎదుర్కోవాలి? ఫెంటాస్టిక్ క్వెషన్ పృథ్వీ గారు. సార్ ఇక్కడ అనవసరంగా ఇబ్బంది పెట్టారన్నప్పుడు నేను మీకు ఒక సిట్యుయేషన్ చెప్తాను. అంటే ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అనవసరమైన వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అది ఎలా పెడతారనేది ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినిట్‌గా మన సర్కిల్‌కి సంబంధించిన వాళ్ళే అయుంటారు. డెఫినిట్‌గా మన సర్కిల్‌కి సంబంధించిన వాళ్ళు, లేదా మన ఫ్యామిలీ మెంబర్సు, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్సు, మన పరిచయస్తులు, లేదా మన బాసు, లేదా మన కొలీగ్స్, లేదా మన సబార్డినేట్స్. అంటే మొత్తానికి ఏంటంటే ఎవడో ముక్కు మొహం పరిచయం లేనోడు వచ్చి మనల్ని ఇబ్బంది పెడితే మనం పోరా పో అంటాం. సో మనకి అలా పోరా పో అనలేని వ్యక్తులు, అలా పోరా పో అని చెప్పి మనం అనలేని వ్యక్తులు ఎవర్రా అంటే మన పరిచయం ఉన్న సర్కిల్‌లో వాళ్ళు. ఈ సర్కిల్‌లో వాళ్ళు మాత్రమే మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. రైట్? సో ఈ సర్కిల్‌లో ఉన్న వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అని చెప్పంటే జనరల్‌గా ఏంటంటే కొంతమందికి అదే పనిగా ఉంటారు. కొంతమంది అదే పనిగా ఉండి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం, లేదా అవతల వాళ్ళని ఏదో ఒక మాట అనటం, నిరుత్సాహపరచడం, లేదా వాళ్ళని డిస్కరేజ్ చేయటం, లేదా వాళ్ళని కామెంట్ చేయడం, క్రిటిసైజ్ చేయటం, వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే దాని పట్ల వాళ్ళని నీరుగార్చడం. ఇదే పనిగా కొంతమంది ఉంటారు. వాళ్ళ అలవాటు అది. అలాంటి వాళ్ళ గురించి మనకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ వాళ్ళు మీ దగ్గరికొచ్చే టయానికి అది రైట్ అయినా, రాంగ్ అయినా, మీరు నిజంగా ఉన్నా లేకపోయినా వాళ్ళకి మీరు బిజీగా ఉన్నట్టుగా చూపించండి. బిజీగా ఉన్నట్టుగా నటించండి. బిజీగా ఉన్నట్టుగా వాళ్ళకి దొరక్కండి. అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోండి. ఏదో పని మీద ఉన్నట్టుగా బిజీగా మాట్లాడటానికి టైం లేకుండా ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ వారికి మాట్లాడే టైం ఇవ్వకండి. సో వాళ్ళు డైరెక్ట్‌గా అట్లాంటి అలవాటు ఉందని తెలుసు కాబట్టి. అలాంటి అలవాటు ఉందని తెలియకుండా, లేదా రెండో రకం ఎట్లాంటుందంటే వాళ్ళకి మీతోటి ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆ ఇంపార్టెంట్ విషయం లేదా మీకు వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. మీరు డెఫినిట్‌గా ఆ ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వెళ్తారు. లేదా వాళ్ళు మీ దగ్గరికొస్తారు. మీరు ఆ ఇంపార్టెంట్ విషయాన్ని ఫస్ట్ ఎవరైనా సరే ఆ ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడటం అనేది జరుగుతుంది. ఆ ఇంపార్టెంట్ విషయం అనేది మాట్లాడటం జరిగిన తర్వాత, ఒకానొక స్టేజ్‌లో ఈ ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం మాట్లాడాలి అనే విషయంలో ఇద్దరికి కూడా కొంచెం డైలమా వస్తది. అంటే ఇంకేంటి విశేషాలు అని చెప్పి ఎప్పుడైతే అనడం జరుగుతుందో, ఇక అక్కడి నుంచి ఏంటంటే మనిషి ముఖ్యమైన విషయాలు మాట్లాడటం అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి మనం పనికిమాలిన విషయాలు మాట్లాడుకోవడం అంటే ఏదో ఒక టైం పాస్ విషయాలు మాట్లాడుకోవడం మొదలు. ఏదో ఒక టైం పాస్ విషయాలు మాట్లాడుకోవడం మొదలు పెడతాం అన్న తర్వాత నుంచే మీరన్నటువంటి ఇబ్బంది పెట్టే వ్యవహారాలన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఇంపార్టెంట్ విషయం అయిపోగానే మళ్ళీ మొదటిదానికి వెళ్ళిపోయి మీరేం చేయాలంటే బిజీగా ఉన్నట్టుగా నటించి అప్పటికప్పుడు ఏ ఫోన్ వచ్చిందో, ఏ ఫోన్ వస్తుందో, లేదా ఫోన్ చేయాలో ఏదో ఒకటి చేయాలని చెప్పి అక్కడి నుంచి ఖాళీ. అంటే అవతల వ్యక్తికి మీరు ఖాళీగా కూర్చొని ఏం తోచట్లేదు, ఏం పని లేదు, ఖాళీగా ఉన్నాడు అని చెప్పి అవతల వ్యక్తికి మనం ఎప్పుడైతే మెసేజ్ ఇస్తామో, ఆ మెసేజ్ ఇచ్చినప్పుడు వచ్చే ప్రమాదం ఇది. సో అవతల వ్యక్తికి మీరు ఖాళీగా కనిపించి, అవతల వాడు ఏ పేడ జల్లినా, ఏ బురద జల్లినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్న పిక్చర్ మీరు ఇచ్చినప్పుడు వచ్చే సమస్య ఇది. సో ఇది మన దగ్గరే ఉంది సొల్యూషన్ దీనికి.